వంటలు వంటకాలు అనగానే మనకు గుర్తొచ్చేది లేడీస్ మాత్రమే. కానీ ఒకప్పుడులా కాదండి, ఇప్పుడు జెంట్స్ అంతకన్నా బాగా చేస్తున్నారు. సో దానికి నిదర్శనం ఇప్పుడు షెఫ్స్ అందరూ ఆల్మోస్ట్ జెంట్సే ఉంటున్నారు. సో మా షో ఓన్లీ లేడీస్కి మాత్రమే కాదండి, మీకు మీ జెంట్స్కి కూడా. సో వైఫ్స్ని పంపించడం కాదండి, మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. శ్రీకాంత్ గారు వచ్చారండి బోయిన్పల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దామండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో చెప్పండి, ఏంటి స్టోరీ? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మీ అంటే మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్. ఓకే, ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఎస్. సో అంటే ఇక్కడికి షోకి ఓన్లీ లేడీసే వస్తారు అన్న అలా లేకుండా మీ వైఫ్ కాకుండా మీరు వచ్చారు కదా? అవును. అంటే మీ ఇంట్లో ఎక్కువగా మీరు వంట చేస్తూ ఉంటారా? చేస్తుంటాను, అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. మళ్ళీ రెగ్యులర్ చేస్తే అలవాటు అయిపోతుంది. ఎవరికి అలవాటు అయిపోద్ది? నాకు కాకుండా వైఫ్ అలవాటు అయిపోతుంది. వాళ్ళు చేయనంటారు. ఓకే, అందుకని మీరు అప్పుడప్పుడు చేస్తారన్నమాట. ఓకే, సరే అండి. మరి ఏంటి మాకు ఈరోజు చెప్పబోతున్న రెసిపీ ఏంటి? ఇది మసాలా పాపడ్, ఇన్స్టెంట్ స్నాక్ అన్నమాట. ఓకే. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకొని తినొచ్చు. ఓకే, ఈజీగా హ్యాపీగా. మీ వైఫ్ ఎప్పుడైనా లేనప్పుడు కానీ అలాంటప్పుడు హ్యాపీగా మీరు చేసుకొని తింటారా? ఎవ్రీ టైం తినాలనిపిస్తే. ఓకే అండి. మరి ఇప్పుడు నవడేస్ బయట హైజీనిక్ ఉండట్లేదు కాబట్టి, సో ఒకవేళ ఇది తినాలనిపిస్తే బయట దొరుకుతాయి, కాకపోతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉండేవి, రెగ్యులర్ ఐటమ్స్ కాబట్టి మనకి ఏమి ఎక్కువ ఏం పడవు. చెప్తాను. ఒకటి మసాలా ఇంగ్రీడియంట్స్ చెప్పేసాను ఫస్ట్. అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, చాట్ మసాలా, లెమన్, ఆనియన్, మసాలా పల్లి, సాల్ట్, క్యూకుంబర్, రిబ్బన్ పాపడ్, కొరియాండర్ అండ్ మసాలా పాపడ్స్. ఓకే, అన్ని మీరు చెప్పినట్టు అన్ని ఇంట్లో మనకి దొరికేటివే. రెగ్యులర్ బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, అన్ని రెడీగా ఉంటాయి ఇంట్లో. సో మరి దానికి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అయితే. ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. కొంచెం ఇది పాపడ్ అనేది మనం కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి కోన్ షేప్ చేసుకోవాలి. ఓ, పాపడ్స్ కోన్ షేప్ చేస్తారన్నమాట. ఓకే. రెగ్యులర్ గా అంటే మసాలా పాపడ్ బయట మనకి చపాతీ లాగా ఫ్లాట్ గా ఉంటాయి, బట్ ఏంటంటే డిఫరెంట్ గా ట్రై చేస్తాం. మనం డిఫరెంట్ గా ఇంట్లో చేసుకోవాలి, కోన్ గా చేసుకోవచ్చు. ఓకే. దాని మీద పెట్టి చేస్తారా? ఓకే. సో దీనికి ఆయిల్ అలాంటిది ఏమీ అవసరం? ఈ పాపడ్ అనేది ఆయిల్ అనేది అవసరం పడదు. ఓకే. మనకి జస్ట్ ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎక్కువ ఏం పడదు. సో మీ వైఫ్ నేమ్ ఏంటండి? నిఖిల. ఓకే. మీ పిల్లల పేర్లు? కృత్విక్ సాయి, నైతిక్ సాయి. పెద్ద బాబు పేరు నైతిక్ సాయి, చిన్న బాబు పేరు కృత్విక్. డిఫరెంట్ గా ఉన్నాయండి నేమ్స్, కృత్విక్, నైతిక్ కదా? అవునండి. సో బాగా సెర్చ్ చేసి పెట్టారా? అవునండి, నా వైఫ్ అలా సెర్చ్. ఓకే. సో మీరేం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్. ఓకే, వెబ్ డిజైనర్. ఓకే. మీ వైఫ్ హెచ్ఆర్. ఓకే, ఇద్దరు మంచిగా ఇద్దరు వర్కింగ్. సో పిల్లలు మరి వాళ్ళు ఇప్పుడు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు ఫస్ట్ క్లాస్. ఓకే. చిన్న బాబు జస్ట్ 2.5. సో చిన్న పిల్లలే. చిన్న. సో మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇద్దరు చిన్న పిల్లలు, మీరు వర్కింగ్, మీ వైఫ్ వర్కింగ్. కరోనా పుణ్యమా అని మేనేజ్ అవుతుంది. ఇంకా కరోనా ఇంకా అవ్వలేదు అంటే హైబ్రిడ్ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే, యా. దానివల్ల మనకి మేనేజ్ అవుతుంది. 4 days or 3 days వర్క్ ఉంటుంది. ఎస్. సో అలా ఏదో మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ ప్రస్తుతానికి మేనేజ్ అవుతుంది. పెద్దగా అది ఖచ్చితంగా మేనేజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడంటే మనం తోడుగా ఉన్నాం. బోయిన్పల్లి సెటిల్మెంట్ మొత్తం మీరు? బోర్న్ అండ్ బాటమ్ హైదరాబాద్. ఇక్కడే
మొత్తం అందరు ఇక్కడ ఓకే, మీ పేరెంట్స్ అందరూ ఇక్కడే పేరెంట్స్ కూడా ఉంటారు, ఇక్కడ ఉంటారు, అత్త మామయ్య వాళ్ళు కూడా ఇక్కడ అందరూ కలిసే అందరూ ఉంటారా? ఇక్కడ ఉంటారు. ఓకే, నైస్ నైస్. అంటే సేమ్ ఏరియా కలిసి అంతే. ఉన్నాడు, అదే ఒకే దగ్గర ఉంటారు. ఒకే దగ్గర బోయినపల్లిలో ఉంటారు. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయింది. ఓకే దీన్ని మనమే కొద్దిగా కోన్ షేప్ రెడీ చేసుకోవాలి. ఓకే ఇలా కోన్ షేప్ చేసుకోవాలి. ఓకే ఇవన్నీ కోన్ షేప్ రెడీ అయ్యాక మనం ఒక పక్క పెట్టుకొని ఓకే మనం దానికి స్టఫింగ్ సంబంధించిన ఐటమ్స్ రెడీ చేసుకోవాలి. ఓకే ఇంతేనండి, అంతే అంతే సింపుల్ ఐటమ్ అండి. జస్ట్ ఇలా కోల్ తయారు చేసుకొని సరిపోతుంది. ఇది ఒక్కసారి ఫోల్డ్ అయ్యాక ఇంకా మళ్ళీ ఓపెన్ కాదు, ఓకే ఇలాగే ఉండిపోతుంది. చాలా సింపుల్ గా ఉందండి. అంతే మంచిగా పిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళు ఫన్ గా కూడా మంచిగా తింటూ ఉంటారు. నార్మల్ గా పెట్టేదానికంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా రెడీ చేసి పెడితే చాలా బాగా తింటారు. అంతే, చాలా సింపుల్ ఐటమ్, చాలా ఫాస్ట్ అవుతుంది. అంటే రెగ్యులర్ గా ఏంటంటే మామూలుగా మార్కెట్ లో మనకి ఇలా ఫ్లాట్ గానే రెడీ చేసేసి వాళ్ళు మనకి దానిపైన వేసిస్తారు. అవును, కాకపోతే ఏంటంటే కొత్తగా ఉంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. హోమ్ రెసిపీ ఎప్పుడైనా హెల్తీ. సో మీరు ఇంకేం చేస్తూ ఉంటారండి వంటలు? అన్నీ చేస్తానండి. అన్నీ చేస్తారు మీరు? అంటే పెళ్ళికి ముందే వచ్చా, పెళ్లి తర్వాత నేర్చుకున్నారు ఏమైనా? పెళ్ళికి ముందే వచ్చు. మేబీ బ్యాచులర్ లైఫ్ ఏమైనా లీడ్ అట్లా ఏం లేదండి, మా మమ్మీ అన్ని నేర్పించారు. ఓకే, బ్యాచులర్ లైఫ్ లీడ్ చేయడానికి అని కాదు, జస్ట్ అది మా మమ్మీ అన్ని నేర్పించేశారు. వాళ్ళకి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాము, వాళ్ళని చూస్తూ చూస్తూ నేర్చుకుంటాం. ఒక బౌల్ తీసుకొని మనం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకోవాలి. ఓకే, జస్ట్ కొద్దిగా అన్ని రెడీ చేసుకొని ఫస్ట్ రిబ్బన్ పాపడ్, ఓకే, క్యూకంబర్, ఏంటంటే చాలా తక్కువ టైం తీసుకుంటుంది అండ్ మోర్ ఓవర్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మసాలా అవన్నీ పడవు, అన్ని హెల్దీ ఐటమ్స్ ఇవన్నీ. మసాలా ఇవాళ రేపు అందరూ మసాలా తినద్దు అని అంటారు. పిల్లలు తినేటప్పుడు ఇది స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్. అంటే పెద్దవాళ్ళు తినేటప్పుడు వేసుకోవచ్చు, పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి కొద్దిగా చిల్లీస్ ఎక్కువ ఇవ్వద్దు. కొద్దిగానే వేస్తున్నాను. అండ్ ఆనియన్ చాప్ చేసుకుని. ఈవినింగ్ ఎప్పుడైనా పిల్లలు పానీపూరి కావాలి బయటికి తీసుకుని వెళ్ళండి అలా ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అది పానీపూరి స్కిప్ చేసి వాళ్ళని దీనికి డైవర్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టంగా తింటారు కాబట్టి రెగ్యులర్గా ఇష్టంగా తింటారు. ఇవన్నీ వేసాక కొద్దిగానే వేసేయాలి కొరియాండర్. లాస్ట్కి మళ్ళీ మనం సర్వింగ్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. ఓకే, సో ఈ రెసిపీ మీదే అన్నమాట. ఇది రెసిపీ అనేది యాక్చువల్గా ఇది నా సొంత రెసిపీ ఏం కాదు, ఎందుకంటే బయట ఇప్పుడు నేను ఏదైనా బయట తిన్నాను అనుకోండి, ఇంటికి వచ్చి ట్రై చేయడం నాకు అలవాటు. ఓకే, అలా క్రాక్ చేస్తూ ఉంటాము. ఇది చాలా ప్లేసెస్లలో ఇది అమ్ముతారు, మసాలా పాపడ్ అంటే ఇస్తారు. కాకపోతే మన ఇంట్లో మన ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు కొంతమంది పల్లి లేదు, మనం వేసుకుంటాం అంతే. చాట్ మసాలా వేసాక కొద్దిగా సాల్ట్, జస్ట్ ఫర్ టేస్ట్. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం లేదు కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే టొమాటోస్కి క్యూకుంబర్కి చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సాల్ట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. అన్నీ అయిపోయాక జస్ట్ లెమన్ కొంచెం ఇట్లా పిండేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసేసాకండి. సో మీ మదర్ ఫ్యామిలీ, మీ మదర్ ఇన్ లాస్ ఫ్యామిలీ అందరూ ఒకే దగ్గర ఉంటారు కదా, మరి వాళ్ళకి తెలుసా మీరు ఇక్కడికి వస్తున్నారు ఈరోజు? తెలుసా? ఓకే, మా వాళ్ళందరికీ కొంచెం హాయ్. మీ వాళ్ళందరికీ హాయ్ అండి. బోయినపల్లిలో ఉండే వాళ్ళందరికీ శ్రీకాంత్ గారి తరపున, నా తరపున హాయ్. ఓకే, సో ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి జస్ట్ ఇలా ఫిల్ చేసుకోవడం మాత్రమే. సింపుల్, జస్ట్ అది ఫిల్ చేసుకోవడం అంతే. సింపుల్ ఫిల్ చేసుకోవడం మాత్రమే. సో
సో మీ స్పెషల్ రెసిపీస్ ఏమైనా చేస్తారా ఇంట్లో మీరు? ఏంటి మీ స్పెషాలిటీ? నేను అన్ని కర్రీస్ ఎక్కువ చేస్తాను. కర్రీస్, బిర్యానీ, బగార్ రైస్, కర్రీస్ ఎక్కువ చేస్తాను. మేము వెజిటేరియన్స్ యాక్చువల్గా. ఓకే. సో దాల్ ఫ్రై, బగార్ రైస్ చాలా ఎక్కువ చేస్తాను. మీరు చేస్తారు బాగా. అండ్ ఆలు టొమాటో బ్రింజాల్ కర్రీ బాగా చేస్తాను. ఓకే. అంటే మీరు మీ వైఫ్ ఏమైనా ఇలా అనుకుంటారు వీక్లో ఈ టైం చేయండి? అలా ఏం లేదండి. ఇప్పుడు ఎవరికి కుదిరితే వాళ్ళకి చేస్తారు. కుదిరితే అలా చేస్తాను. ఓకే. ఇద్దరు వర్కింగ్ కాబట్టి అలా కంపల్సరీ అలా చేసుకోవాలి. అలా అయితేనే పనులు జరుగుతాయి. అవును. నేనే చేయాలి మీరు చేయొద్దు అని అనుకుంటే మీరు అర్థం చేసుకొని మీరు చేస్తున్నారు చూసారా, అది గ్రేట్. లాస్ట్ కొరియాండర్ జస్ట్ మనకి పైన కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇలా సర్వ్ చేసిన ఐటమ్స్ అన్ని దీంట్లో ఫిల్ చేసుకొని తినేది. ఓకే అండి. ఇది ఇన్స్టెంట్ పాపడ్, ఇన్స్టెంట్ మసాలా పాపడ్. ఇన్స్టెంట్ మసాలా పాపడ్. Yes. ఓకే అండి, థ్యాంక్ యూ. మసాలా పాపడ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మసాలా పాపడ్ కావలసిన పదార్థాలు: పాపడ్, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, చాట్ మసాలా, మసాలా వేరుశనగ పప్పు, నిమ్మకాయ, రిబ్బన్ పాపడ్స్. మసాలా పాపడ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాపడ్ని పాన్ మీద పెట్టి హీట్ చేసి దాన్ని కోన్ షేప్లో చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రిబ్బన్ పాపడ్, కీరా ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా వేరుశనగ పప్పు, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని కోన్స్లో ఫిల్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా పాపడ్ రెడీ. మసాలా పాపడ్ టేస్ట్ చేసేద్దాం. బాగుందండి, చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంది. అండ్ పిల్లలకి అన్నారు, పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. చాలా బాగుంది. సో అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినట్టు అనిపించింది నాకే. ఓకే అండి, మరి ఫస్ట్ రెసిపీ అయితే చాలా బాగుంది. సెకండ్ రెసిపీ స్కాలియన్ బ్రేస్డ్ టోఫో. స్కాలియన్ బ్రేస్డ్ టోఫో. ఓకే అండి, పేరైతే చాలా వెరైటీగా ఉంది. అది ఇటాలియన్. ఇటాలియన్. ఓకే అండి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఓకే. ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే, గ్రీన్ చిల్లీస్, ఓకే, షాలో ఫ్రైకి ఆయిల్, ఓకే, కొద్దిగా షుగర్ ట్యాంగీ ఫ్లేవర్ కోసం, ఓకే, ఇది సాస్, ఓకే, అండ్ ఇది సోయా సాస్, ఓకే, అండ్ టోఫో. ఇది వచ్చేసరికి మనకి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అది, అండ్ సాల్ట్, కార్న్ స్టార్చ్. అది ఏం సాస్ అండి? ఇది అదే సోయా సాస్ కాకుండా ఇంకొక సాస్, ఆయిస్టర్ సాస్. ఓకే అండి. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే. ఫస్ట్ మనం ఈ బౌల్లో అన్ని ఐటమ్స్ అన్ని మనకి ఏవైతే మనం చాప్ చేసి పెట్టుకున్నామో జస్ట్ కొద్ది అన్ని వేసేసుకోవాలి. ఓకే. ఏంటంటే ఇవి నానితే కొద్దిగా ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది దీనికి కూడా పడతాయి అన్నమాట. ఓకే. అది డైరెక్ట్ చేసుకుంటే మనం చాలా తొందరగా అయిపోతాయి. ఇది జస్ట్ ఏంటంటే మనకి చిల్లీ మంచూరియన్ అవుతుంది కదా, సేమ్ అలా టేస్ట్లోనే ఉంటుంది. ఓకే. కాకపోతే కొద్దిగా షుగర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా. ఎందుకంటే సాస్ అనేది వేసినాం అనుకోండి, షుగర్ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది. ఓకే. ఈ సాస్, ఇది క్యాస్టర్ సాస్ చాలా తక్కువ, ఆస్టర్ సాస్ చాలా తక్కువ, చాలా లైట్. సోయా సాస్ మాత్రం ఖచ్చితంగా ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఓకే. ఇది ఇటాలియన్ రెసిపీ. అవునండి. సో ఎక్కడ తెలుసుకున్నారండి? ఇది కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో అంతేనా? ఇది కూడా జస్ట్ 1 స్పూన్. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైతే టోఫో షాలో ఫ్రై చేస్తామో అప్పుడు జస్ట్ బాండింగ్ చేయడానికి, ఓకే, లిక్విడ్ గా ఉండకుండా ఓకే, బాండ్ కొంచెం థిక్ అవ్వడానికి. ఓకే. అండ్ సాల్ట్. ఓకే. దీంట్లో మనకి చిల్లీస్ వేసుకోవద్దంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. ఓకే. కొద్దిగా వాటర్ పోసేసి జస్ట్ దీన్ని కొద్దిసేపు మిక్స్ చేసి పెట్టేయాలి. ఓకే.
మీరు రెసిపీస్ కూడా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయేలాగా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఎస్ మరి మీ మదర్ స్పెషల్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయా అండి? మీ మదర్ బాగా చేస్తారు ఇది అన్నది? ఇంకా తెలంగాణ ఫుడ్స్ చాలా ఉంటాయి మరి. అలాగే అదే మీ మదర్ స్పెషాలిటీ. మదర్ స్పెషాలిటీ అంటే ఎక్కువ పులిహోర అవే ఉంటాయి. ఓకే. తెలంగాణ రైల్ పలారం ఉంటుంది కదా, ఓకే, రైల్ పలారం అనేది చేస్తారు. రైల్ పలారం అంటే అది మనకి ఇప్పుడు మామూలుగా బాల్స్ టైప్ వస్తుంది. ఓకే. బాల్స్ టైప్ మనకి బియ్యం పిండి తోటి హాట్ వాటర్లో బియ్యం పిండి వేసేసి ఓకే, మనకు అప్పాలు చేసుకుంటాం కదా, అవును, అదే మెటీరియల్ కాకపోతే బాల్స్ టైప్ తయారు చేసి ఓకే, అది మనకి వచ్చేసరికి హీట్ చేసుకోవాలి, ఓకే, స్టీమింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఓకే, ఓకే, స్టీమింగ్ చేసి రెడీ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ రెడీ చేసుకొని అవి టోస్ట్ చేసుకోవాలంటే. ఓకే. అది మీ మదర్ స్పెషల్ డిష్. మదర్ మా అమ్మ బాగా చేస్తుంది. ఓకే. ఇదే జస్ట్ ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి పక్క పెట్టేసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని షాలో ఫ్రై. ఓకే. మీరు మీ వైఫ్ అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా ఇంట్లో, మీ పిల్లలు అంటే మీరు సడన్గా ఎప్పుడైనా సర్ప్రైజింగ్గా చేసేటప్పుడు జనరల్గా మీ పిల్లలు ఎవరి వంటను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, మీద మీ వైఫ్గా ఆలోచిస్తున్నారంటే ఏమైనా చెప్తే ఏమవుతుంది? ఏం లేదు, పిల్లలు అనేది ఎక్కువ ఏది స్పెషల్గా తయారు చేసినా తినేస్తారు. ఓకే. అంటే మమ్మీ చేస్తే ఇలా ఉంది, డాడీ చేస్తే ఇలా ఉంది, అలా ఏం లేదు? అలా ఏం లేదండి, వాళ్ళకి నచ్చినట్టుగా చేసేస్తే సరిపోతుంది. ఎవరు చేస్తే ఏంటి, మాకు నచ్చిందా ఏముంది వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాదే? అంతా. సో మీ వైఫ్ ఏంటి? వైఫ్ ఎంబీఏ హెచ్ఆర్. అదే ఎక్కడ? హైదరాబాదేనా? హైదరాబాద్. సో మరి మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. సో అంటే మీరు ఫస్ట్ మీ వైఫ్లో చూసి యా షీఈస్ ద వన్ అని ఎలా అనిపించింది మీకు? ఇంట్లో వాళ్ళు చూసారు. ఇంట్లో వాళ్ళు చూసారులేండి, కాకపోతే మీ ఇష్టం అడుగుతారు కదా. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి నచ్చితే మీకు నచ్చినట్టు. ఓకే. వావ్, ఇంట్లో వాళ్ళ మాట చదువుతారు అనమాట. అంతేనా? ఓకే. షాలో ఫ్రై అయినప్పుడు ఎప్పుడైనా కొద్దిగా హీట్గానే ఉండాలి. ఓకే. ఇది కొద్దిగా వేడి కాదని మనం దీంట్లో అది వేసేసుకోవాలి. ఓకే. కొద్దిగా చూసుకోవాలి, అన్నీ మనకి ప్యాన్కి టచ్ అవుతున్నాయో చూసుకొని ఓకే. కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే మనం తిప్పుకోవడం. సో మీరు ఎప్పుడైనా మీ వంట చేసి ఎప్పుడైనా మీ వైఫ్ని సర్ప్రైజ్ చేశారా అండి? సడన్గా ఆవిడికి తెలియకుండా వంట చేసి పెట్టి? చేస్తామండి, చేస్తాం. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఓకే. దీంట్లో మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అనేది వేసామనుకోండి, కొద్దిసేపు ఉంచేసి దించేయడం. ఓకే. మిక్స్ చేసే ముందు ఒకసారి వేసే ముందు ఒకసారి మిక్స్ చేస్తే ఓకే, స్టార్చ్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కదా. షుగర్ వేసినందుకు కొద్దిగా బ్రౌన్గా వస్తుంది. అది ఎక్కువ త్వరగా కలపకపోతే మాడిపోద్ది. ఓకే. షుగర్ ఎప్పుడైనా స్టిక్కీ ప్రోడక్ట్ కదా. అవాయిడ్ చేసేసి ఓకే. మనకి ఇప్పుడు ఇది ఇటాలియన్ కాబట్టి దీంట్లో ఆనియన్స్, లెమన్ అనేది స్కిప్ చేయాలి. ఓకే. మనకి ఇండియన్ స్టైల్ కావాలంటే దీంట్లో కొద్దిగా ఆనియన్, లెమన్ స్క్వీజ్ చేసి తినేస్తాం అనుకోండి. ఓకే. ఈ అండర్ కూడా జస్ట్ ఆప్షనల్. ఓకే. సో మనకి కొంచెం గార్నిషింగ్ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఓకే. సో హాట్ స్కాలియన్ బ్రేస్డ్ టోఫు
థ్యాంక్ యూ టేస్ట్ సో చేసి మచ్. చెప్పండి ఎలా ఉంది. థ్యాంక్ యూ. స్కాలియన్ బ్రేస్ట్ టోఫు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. స్కాలియన్ బ్రేస్ట్ టోఫు కావాల్సిన పదార్థాలు: టోఫు, ఆయిస్టర్ సాస్, సోయా సాస్, ఉప్పు, కార్న్ స్టార్చ్, పంచదార, ఉల్లికాడలు, పచ్చిమిరపకాయ ముక్కలు. స్కాలియన్ బ్రేస్ట్ టోఫు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పంచదార, ఆయిస్టర్ సాస్, సోయా సాస్, కార్న్ స్టార్చ్, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో టోఫు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంతకు ముందు మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పోసి కలుపుకొని కొద్దిసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్కాలియన్ బ్రేస్ట్ టోఫు రెడీ. స్కాలియన్ బ్రేస్ట్ టోఫు టేస్ట్ చేసేద్దాం. నిజమేనండి, వెజిటేరియన్స్కి ఒక సప్లిమెంట్లో ఇది డిఫరెంట్గా ఉంది. అండ్ మీరు అన్నట్టు ఆ ట్యాంగినెస్ కూడా చాలా బాగుంది. ఓకే, స్పైస్ లేకుండా మంచిగా మనకి బయట దొరికే అలా కాకుండా స్పైసీగా అలా అయితే పిల్లలు కూడా తినలేరు. ఎస్ ఇదైతే చాలా బాగుంది. ఎస్, రెండు సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చి మాకు ఈ రెండు మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు కానీ మీకు మా నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి చాలా పార్టిసిపేట్ చేయడం? బాగుందా? ఇది నా సెకండ్ టైం ఈ టీవీ కావడం. ఓ, సెకండ్ టైం. అవును, ఓకే నేను నా వైఫ్ ఇద్దరం కలిసి చేసామన్నమాట. కపుల్ షో చేసాము. ఓకే, ఇది సెకండ్ టైం. ఇది సెకండ్ టైం. ఈసారి మీరు ఒకరు వచ్చారు. అవును, నెక్స్ట్ మీ వైఫ్ని పంపించండి. షూర్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి ఈ టీవీ అభిరుచికి నా థ్యాంక్ యూ పిలిచినందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శ్రీకాంత్ గారు మనకు పరిచయం చేసిన రెండు మంచి రెసిపీస్ని. ఇదే మీకు ప్రూఫ్. సో ఈ రెండు రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దిస్ ఇస్ మమతా నారాయణ సైనింగ్ ఆఫ్. బై బై.